ఓం శ్రీమాత్రే నమః. ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ ది పార్ట్ ఆఫ్ వనితా శక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో పరమ పూజ్య శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామీజీ వారి దివ్య శుభ ఆశీస్సులతో ముఖ్య అతిథులుగా శ్రీ ఆత్మానంద భారతి, శ్రీ శివకామేశ్వరి ఆనందమాత, శ్రీ అనంతలక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా మనదీప వర్ణాన్ని 9 సార్లు పారాయణం చేయడం, అలాగే నవహారతులు, ద్వాదశ హారతులు, 108 చీరలతో అమ్మవారికి అష్టోత్తర కార్యక్రమాన్ని చాలా చాకచక్యంగా శ్రీ శైవక్షేత్ర మేనేజర్ తెలంగాణ బి కోటేశ్వరరావు గారు, అలాగే నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ శ్రీమతి ఐతా హైమ గారు ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసి మహిళా మనుల అందరి మనసును దోచుకున్నారు. ఇటువంటి ఆనంద క్షణాలను మీరు కూడా పాలు పంచుకోవాలని అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఈ ఆనందంలో చూసి పాలు పంచుకోండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. మనదీప వర్ణన పారాయణం మరియు హారతులు పార్ట్ 1 తీశారు కదండి. పార్ట్ 2 ఎప్పుడని కమెంట్ సెక్షన్లో ఇప్పటికీ కమెంట్స్ వస్తూనే ఉన్నాయండి. మంచి ఆదరణ వచ్చింది. ఆ వీడియోతో పాటు ఈ వీడియోను కూడా అలాగే ఆదరిస్తారని, ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిందండి, అందుకు క్షమించమని కోరుకుంటున్నానండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోను కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. చాలా చాలా బాగుంది. లాస్ట్లో హారతులు అయితే పరమ పూజ్య శివస్వామీజీ గారి చేతుల మీదుగా ఎక్స్ట్రాడినరీ అండి. ఖచ్చితంగా వీడియోను అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాస్త లెంతీ అయితే అయింది, కానీ మణిదీపేశ్వర పారాయణం నవరత్నాలతో పూజ చేసినట్లయితే కలిగే ఫలితాలు మహిళలకు ఎలా ఉంటుందనే వివరాలు అయితే పూర్తిగా ఉన్నాయి, చూడండి. సామూహిక మణిద్వీప పారాయణ పూజలో భాగంగా శ్రీ శివకామేశ్వరి ఆనందమాత గారి దివ్య హస్తాల మీదుగా దీపారాధన మీ గోత్రం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీ యజమాని పేరు చెప్పుకోండి. తర్వాత మీ పేరు చెప్పుకోండి. ఆ తర్వాత మీ కుటుంబంలో సభ్యుల పేర్లు చెప్పుకోండి. అందరూ పేరు చెప్పుకున్న తర్వాత మమ అనుకోండి. సంపూర్ణ మమ మణిద్వీప వర్ణన దేవి దివ్య అనుగ్రహ పారాయణ సహిత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ మహా గణాధిపతి పూజా అంగత్వేన శ్రీ మంగళగౌరి దేవి యథాశక్తి కుంకుమ అర్చన సహిత మణిద్వీప వర్ణన పారాయణ సహిత శ్రీ యజమానస్య సంపూర్ణ శ్రీ పంచలోక పాలక ఆవాహన ఆరాధన సహిత మమ మహా గణాధిపతి పూజా అహం కరిష్యే. అర్చక స్వాములు కూడా చాలా శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కరితో గణపతి పూజ, అలాగే పూజకు మణిదీపేశ్వరి పారాయణకు ముందుగా జరగవలసినటువంటి పూజా క్రతువులన్నీ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అందరితో చేపించారు. చాలా బాగా చేయించారండి. అలాగే శ్రావణ మణిదీపేశ్వరి అమ్మవారికి మణిదీపేశ్వరి అష్టోత్తరాలతో 108 చీరలతో అష్టోత్తర శతనామావళి పూజ ఐతా హైమ గారి చేతుల మీదుగా జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారిని అర్చించినటువంటి ఈ చీరలన్నింటినీ కూడా నిస్వార్థంగా పూజ తర్వాత వచ్చినటువంటి భక్తులకు లక్కీ టిప్ ద్వారా అందజేయటం జరిగింది. అందులో నేను కూడా ఒక అదృష్టవంతురాలనండి. ఓం శ్రీమాత్రే నమః. చీరలు అందుకున్న ప్రతి మహిళ మొహంలో ఎంత సంతోషమో మీరు పార్ట్ 1 చూడండి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషపడ్డారు. ఈ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చాలా బాగుంటుంది, చూడండి. 108 అష్టోత్తర నామాలకి 108 సారీస్ పూజ చేసి లక్కీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది భక్తులకి, మంది కోని భక్తులకి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ వారికి, అలాగే వనితా శక్తికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. వీరు గత కొన్నేళ్లుగా
మహిళా మనుల చేత అమ్మవారికి విశేషమైనటువంటి పూజలను భారీ ఎత్తులో జరిపించటం జరుగుతుందండి. అందులో భాగంగా మహిళలను ప్రోత్సహించడానికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైనటువంటి బహుమతులను అందజేయటం, వాళ్ళను మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించటం వీరి ధర్మంగా బాధ్యతగా భావిస్తూ ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తుననే ఈ ప్రోగ్రాన్ని అయితే తలపెట్టారండి. ఇందులో భాగంగా మణిదీపేశ్వరి పారాయణాన్ని సామూహికంగా నిర్వహించడం జరిగింది. అందుకు తగినటువంటి ప్రతి ఒక్క పూజా సామాగ్రిని వీరైతే అందించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నవరత్నాలను అయితే అందించారు ప్రతి ఒక్క మహిళమణికి. వీరు అందించినటువంటి 9 రకాల నవరత్నాలతో 9 సార్లు మణిదీప వర్ణన పారాయణాన్ని శ్రీమతి శ్రీ డాక్టర్ అనంతలక్ష్మి గారు అలాగే శివకామేశ్వరి ఆనందమాత గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క పారాయణానికి ప్రతి ఒక్క మణి యొక్క విశేషతను తెలుపుతూ ప్రతి మహిళకి ఆ విలువని తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ పూజలను అయితే జరిపించటం జరిగింది. చాలా మహద్భాగ్యంగా భావిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసు. ఎటువంటి లోటు ఉండదు. పారదర్శకం అంటే లోపల ఏమున్నదో అది బయటపడేటట్టుగా ఉండేటటువంటిది. గాజు పట్టడం లాగా ఉంటుంది. గాజు పట్టడానికి స్వయం ప్రకాశం ఉంటుంది. అట్లా ఉన్నటువంటి మణిద్వీపం నిజానికి మనలో లేదు. దాని వలన మనకి సుహాసింతో మధ్యే వాటి పరిగుతే మణిద్వీపే నీ గోపవనపతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యలయా భజం కటిజన శివానంద అని చెప్పే దాంట్లో మణిద్వీపం ఇక్కడే ఉంది. ఆ మణిద్వీపానికి వెళ్ళే అడ్రస్ కూడా అందులో ఉన్న తర్వాత చెప్తా. అడ్రస్ మణిద్వీపం వర్ణన చెప్తా. ఈ మణిద్వీపం అక్కడ ఉంటే స్వయం ప్రకాశకము, పారదర్శకము, స్వచ్ఛము, నిర్మలము అయినటువంటి ఆ మణిద్వీపం చుట్టూగా అమృత సముద్రం ఉంది. ఆ అమృత సముద్రం దాటిన తరువాత ఏ రామడల ఎదురున్న ఇనప ప్రాకారం దాంట్లో బంగారు చెట్లున్నాయి. అది దాటి వెళ్ళిన తర్వాత మనసు ప్రాకారం ఉంది. అది దాటి వెళ్ళిన తర్వాత రాగి ప్రాకారం ఉంది. ఈ విధంగా లోకంలో ఉండేటటువంటి పరమ పవిత్రమైన లోహాలు, నవరత్నాలు వీటన్నింటికి సంబంధించిన ప్రాకారాలు సంబంధమైనటువంటి అక్కడికి వెళ్తే వజ్రపు ప్రాకారం లోపల ఉన్న వృక్షాలన్నీ వజ్రాలతో తయారైంది. అక్కడంతా వజ్రమే. అలా ఎక్కడికక్కడ వెళ్తూ అంతా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు చాలా హాయిగా 2 భవనాల్లో ఉంటుంది. ఒకటి తాను నివాసం ఉండేది, ఒకటి అందరికీ దర్శనమిచ్చేది. వారు ఈ మణిద్వీపాన సంస్కృతంలో చదివి మనసుకు ఎక్కించుకొని అందరికీ అర్థం కాదేమో తెలుగులో చక్కగా పాట రూపంలో రచించడం జరిగింది. ఎవరైతే ఇది 9 సార్లు పారాయణ చేస్తారో వారికి నూతన గృహం లభిస్తుందంటారు. ఒకవేళ ఇప్పటికే ఉన్నట్టయితే నూతన గృహంలో ఉంటే అప్పటి వరకు అది హౌస్, అప్పటి హోమ్, రెండింటికి చాలా మీకు తెలుస్తుంటారు. కాబట్టి నిర్మాణం మాత్రమే ఉంటే హౌస్, దాంట్లో మనుషులు, ప్రేమలు, అభిమానాలు ఉండడానికి యోగ్యత ఉంటే అది హోమ్. ఆ విధంగా నివాస యోగ్యమైనటువంటి ఇళ్ళని ప్రేమాభిమానాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఆ ఇల్లు విరాజిల్లుతుంది అని చెప్పారు. అటువంటి మణిద్వీప వర్ణన మనం ప్రారంభిస్తూ అన్ని పనులు, కంసు, ఇనుము, రాగి, బంగారం, వెండి, వైడూర్యాలు, వజ్రాలు, నవనిధులు వీటన్నిటికీ చాలేదాక వాటిని ప్రత్యేకంగా 9 సార్లు చదువుతున్నాను. 9 రకాలైనటువంటి వాటితో మనం పూజ చేయడం ఒక ప్రతీకాత్మకంగా, అంటే సింబాలిక్ గా చేస్తున్నాం. అది మొదటిసారి మనం ఏదైనా మొదలు పెట్టగానే మనకు వచ్చే వృక్షాలు తెలుగు శుభప్రదం. ఎందుకంటే వృక్షానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారుడు. కొంచెం మనశ్శాంతి లేకుండా ఇక్కడ కూర్చుని బుద్ధి ఇక్కడే ఉండి మాట్లాడకుండా ఉండేటట్టు చేయమని
మనసు మీద అధిపతి అయిన చంద్రుడిని ప్రార్థిస్తూ ఆయన కోసం ఉచ్చాలు వేస్తున్నాం. ఉచ్చాలతో దీన్ని ప్రారంభించండి. చదవండి. మీ అందరికీ కూర్చుంటే కదా అందరికీ చదవండి. మణిదీపేశ్వరి పారాయణ ఒక్కో పారాయణకి ఒక్కొక్క మణితో పూజ ప్రారంభం అవుతుంది. మొదటిగా ముత్యాలతో మణిదీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. మంత్రిని దండిని శక్తి సేనలు ఆరికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిదీపానికి మానిదులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిసారికలు కోమేదిక మణిమిర్మిత గుహలు మణిదీపానికి మానిదులు సప్త సముద్రములనంత నిధులు పురుషాలు నానా జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ మానవ దేవగణములు కల్పతరులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు. పగడాలు చేయడం చాలా ప్రధానమైనవి. రెండోది పగడాలు. పగడాలు చేయడం చాలా ప్రధానం. పగడాలు లేకపోతే కుడి స్త్రీలకి తరచుగా ఉండేది దుర్దోషం. మామూలుగా మనం జాతకాలలో చూసి దుర్దోషం అనేది అది కాదు. ఏం చట్టాలని ఎట్లా చెప్తారంటే కుదురు మన శరీరంలో ఉండే రక్తాన్ని కలిపాలి. స్త్రీలకి రక్తంతో దగ్గర సంబంధం ఉంది. నెల నెల రక్తస్రావం జరుగుతుంది. తన రక్తాన్ని పాలుగా మలచి బిడ్డకి ఇస్తుంది. ఎవరిస్తారంటే అట్లా పురుషులు ఇవ్వగలరా? ఇవ్వలేదు. కనుక స్త్రీలకి రక్తానికి దగ్గర సంబంధం ఉంది కనుక ఎటువంటి దోషం లేకుండా ఉండడానికి తప్పనిసరిగా ఒక్కటైనా ఒక పగడాన్ని ఈ పుస్తకాలను కొన్ని మంచి జాతి పగడం ఒక్కటి తప్పనిసరిగా మీ మంగళసూత్రాల్లో ధరించారు. పుష్పాలు కలిగినటువంటి అమ్మాయి దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చేదాకా తప్పనిసరిగా ఒంటి మీద ఒక పగడం కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ఋతు సంబంధమైన దోషాలు ఒక ముత్యం కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ ఋతు సంబంధమైన దోషాలలో మనస్సు చెల్లించకుండా. ఎందుకంటే మన ఋతువు కూడా చంద్రుని అనుసరించి 28 రోజులే వస్తుంది. 30 రోజులు లెక్క కాదు. నెల అంటే మనకి 30 రోజులు కాదు, 28 రోజులే చంద్ర సంబంధం. కనుక చంద్ర సంబంధమైన దోషం, కుజ సంబంధమైన దోషం రెండు ఉండకుండా ఉండడానికి అది మన వాళ్ళు అంటూ ఉంటారు నల్లపూస కలిపి తెల్లపూసంగా ఉంటారు కదా. తెల్లపూస అంటే ఒక్క ముత్యం ఉందంటే దేని తేడా లేకుండా వస్తుంది. పగడ ఉన్నట్టయితే చక్కగా ఉంటుంది. అందువల్ల పగడాలతో పూజ చేయడం చాలా ప్రధానమైంది. అమ్మవారికి దృష్టి పెట్టి ఈ పగడాలు వేస్తూ పూజ చేస్తే ఇటువంటి నెలసరి దోషాలు ఏమీ లేకుండా, సంతానం కలగడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, కలిగిన సంతతి తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో భక్తిగా ఉండడం జరుగుతుంది కనుక దృష్టి అమ్మవారి మీద పెట్టి చేయండి. మీ మీద ఒక శక్తి మీద పెట్టి ఉంటే మీకే అమ్మవారి కన్నా ఆవిడ పట్టించుకోవాలి. ఆవిడ మనల్ని పట్టించుకోవాలంటే ఆవిడ మీద దృష్టి పెడితే పట్టించుకుంటుంది కనుక ఆ విధంగా చేయమని ప్రార్థిస్తుంది. అందుకే కుజదోషం పోవడానికి కుజుడికి అధిపతి అమ్మవారు గౌరి, మంగళ గౌరి. అందుకే ఆయనకి మంగళుడు అని కూడా పేరుంది. కనుక అది లేకుండా ఉండడానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.
ఈ ఒక్కటి కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఆడవాళ్ళ మిగిలినవి చేశారా చేయలేదా వీలైతే చేయండి, లేకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. అందుకని పగడాలతో పూజ చేస్తూ ఇటువంటి దోషాలేవి నాకు నా ఇంట్లో వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి ఎవరికి లేకుండా ఉండాలని మా పాదాలు ఏది సమర్పిస్తున్నా ఆ పాదాలకే సమర్పిస్తున్నాం భావన చేసుకోండి. ప్లేట్లో వేస్తున్నాం కాదు, అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళని చెప్తున్నామని కాదు, అక్కడ వాడి పాదాల మీద వేసినట్టు దృష్టి భావించేది ఆవిడ మనసులలో కొలువై ఉంది సువర్ణ పరిమళ పుష్పాలెన్నో అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మానిధులు ఆరిజాతవన సౌగంధాలు సురారినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పర్యామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సురలు మణిద్వీపానికి మహానిధులు అలదు సర్వలోకమే మణిద్వీపం సర్వేశ్వరి కరి శాశ్వత స్థానం శివకామనుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. ఒక్కో పారాయణకు ఒక్కొక్క మణితో పారాయణ జరిగిన తర్వాత ప్రతి పారాయణకు తర్వాత అమ్మవారికి మంగళహారతి టెంకాయను సమర్పించటం జరుగుతుంది. మనం ఎందుకు నలుపూసలు పెట్టుకుంటాము ఎవరికైనా తెలుసా? అప్పుడు నలుపు మనకి శని పనికిరాదు వద్దు అని అనుకునేది నల్లపూసలు ప్రత్యేకంగా వివాహ సమయంలో ధరించడం జరుగుతుంది కదా. ఆ నల్లపూసలు దేనికి సంకేతం అంటే నల్లపూసలు పెట్టబోయే ముందు దేనికి పూజ చేస్తారని శశిదేవి పూజ చేస్తారు. ఎందుకంటే శశిదేవికి ఉన్నంతటి పాతివ్రత్యం ఉండాలని. ఆఖరి మనకి రామాయణం చదివితే కూడా సీతాదేవి మనని శశిదేవితో పోల్చుకుంది. ఇంద్రుని ఎప్పుడు వదిలిరాని అనే మంత్రం చెప్పి చేస్తారు శశిదేవి ఇంద్రాణి మంత్రం. ఎందుకంటే శశిదేవి ఆ ఇంద్రానికి నివసించి ఉండేటటువంటి నల్లపూసలు కనుక తప్పనిసరిగా నల్లపూసల్ని పూజ చేసి అమ్మాయి మెడలో వివాహ సమయంలో పెట్టడం జరుగుతుంది. అంతటి పాతివ్రత్యం అంటే ఎవరి పూజ చెప్పాలన్నా కొంతమందికి ఆది దంపతుల గురించి ఒకరిని ఒకరు వదిలి ఉండలేని దంపతుల గురించి సీతాదేవి ప్రస్తావించిన వాటిలో రోహిణి, చంద్రుడు, వశిష్ఠుడు, అరుంధతి మొదలైనటువంటి వాటి గురించి చెప్తూ వాటితో పాటుగా చెప్పినటువంటి ముందుగా చెప్పినటువంటి శక్తి అటువంటి అన్యోన్య దాంపత్యం ఇంద్రుడికి శరీరానికి పట్టుకున్న అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని ఉండాలి అని ఆశిస్తూ ఈ నల్లపూసలతో చేస్తారు. నల్లపూసలు పెడతారు అని వాటి నల్లపూసలతో అమ్మవారికి మణిద్వీపంలో ఉన్న నిజానికి ఇందులో ఎక్కడ నల్లపూసలు నీళ్ళను మాత్రమే ఆ నీళ్ళగా వర్ణించబడిన మణిద్వీపంలో నల్లపూసలు లేవు కానీ గోమేధికమణి నల్లపూసలు
మనసుతో చేస్తున్నామని చెప్పాలి. ఓకే. ఆది శ్రీమాత్రే మణి దీప నివాసిని ప్రకాశిని మణి దీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు. నీలమణి ఆభరణాలు వైడూర్యాలు. మామూలు పర్సలు లేదు, దూరానికి ఉంటాయి. దూరానికి నల్లగా కూడా కనిపించవచ్చు. ఇంకా తర్వాత కొంచెం తేలికగా ఉండి లేత రంగులో ఉండి ఉంటాయండి. అటువంటి పచ్చలతో అమ్మవారికి ఒక ప్రాకారం, లోపల ఉన్నటువంటి ఆ ప్రాకారం లోపల అన్ని కూడా పచ్చలతో తయారైనట్టుగా ఉండేది. అటువంటి పచ్చలు కలిగినటువంటి ప్రాకారం ఉంది కనుక అమ్మవారికి మనం పచ్చలతో ఈరోజు అర్చన చేసుకుని, అమ్మ మణిలాంటి నా హృదయంలో వచ్చి నువ్వు ఉండాలంటే ఇవన్నీ చెప్తున్నారు. ఆ ప్రాకారాలు ఏం ఉండాలి, ఏం దాకాలి ఇక్కడ పచ్చలు అంటే సస్యశ్యామం. అవును, పచ్చలను దేనికన్నా గుర్తు సస్యశ్యామలానికి. సస్యశ్యామలం. అంతేకాదు అది గురువుకి సంబంధించింది కనుక బుద్ధి బాగా బుద్ధి వికసించాలంటే పచ్చలు బుద్ధి అంటే మంచి చెడులకు మధ్య ఉన్న తేడా తెలియడం బుద్ధి. పద్మరాగములు సువర్ణమణులు పరియామడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణి దీపానికి మహానిధులు 64 కళామతల్లు వరాలను సగి 16 శక్తులు హరివారముతో పంచ బ్రహ్మలు మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి దీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి దీపానికి మహానిధులు కళాలు మణి దీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి దీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణి దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి దీపానికి మహానిధులు సహకరిస్తాయి. అటువంటి టెంపుల్లో అమ్మవారిని పూజిస్తూ 5వ ఆవుకు మనం అచంచలంబగు మనోసుఖాలు మణి దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు. కెంపు సూర్యునికి సంబంధించింది.
ఈ సూర్యుడు ధైర్యానికి, శక్తికి మరియు సమాచార నైపుణ్యానికి, ఆరోగ్యానికి సంబంధించిన గ్రహం కాబట్టి అమ్మవారికి ఈ కెంపులతో పూజ చేసినట్లయితే సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలుగేలాగా అమ్మవారు చేస్తుంది కాబట్టి అమ్మవారికి కెంపులతో పూజ చేస్తున్నారు. కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము, అది ఏ మనకు కైవల్యము, అది ఏ మనకు కైవల్యము. జై జై. ఎలా ఉంటుందో దాని ప్రకారంగా ఈ ఆలయం నిర్మించారు. ఇది ఆలయం మణిదీపేశ్వరి ఉన్నటువంటి మణిద్వీపం అచ్చం కళ్ళ కట్టినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి గుట్టలో లోటస్ టెంపుల్లో ఉందని ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ తెలిసేలాగా చాలా బాగుంటుందండి. నిజంగా మేము కూడా వెళ్ళాము. అది త్వరలోనే మన వ్యూవర్స్ అందరికీ త్వరలోనే చూపించాలనే ఉద్దేశం అయితే ఉందండి. అందుకు మీరు ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మవారు కోటి సూర్య ఉజ్జద్భాను సహస్రావ అప్పుడే ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. పూరింతమని శ్రేణి కనకోటిరమండిత పూరింతములవడే మణుల యొక్క వరుసలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి కిరీటము పైన ఉన్న కలిగితో ప్రకాశించేటటువంటి దారిని కుసుమ ప్రభ సర్వారుణ ఇలాంటి నామాలన్నింటిలోనూ అమ్మవారికి పురుగిత మడులు అంటే ఉండేటటువంటి ప్రేమ ఎంతో మనకి వస్తుంది కనుక అవి చాలా ఇష్టమైనది. ఎరుపు గోమతి చక్రాలు కృష్ణుడి బొట్టు అన్న పేరుతో మనిషి బొట్టు ఉండేటట్టుగా చక్రాలతో ఉంటాయి. ఇది సహజంగా నదులు సముద్రాల్లో లభించేటటువంటి ఇవి కూడా శుభకరమైనవి, ఇంట్లో ఉంచుకోదగినగా చెప్తూ ఉంటాను. కనుక మణిద్వీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు, మధుర మధుర మధురంగన సుధలు, మణిద్వీపానికి మహానిధులు, అరుమరి నాలుగు కళామ తల్లులు, వరాలను సగే పదారు శక్తులు, పరివారముతో మంచ బ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు, అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టసిద్ధులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారల వెలుగు చిలుగులు, మణిద్వీపానికి మహానిధులు, పంచుగోడల ప్రాకారాలు, చారి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు, పంచామృతమయ సరోవరాలు.
శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామీజీ గారు కూడా సామూహిక మణిద్వీప పారాయణంలో పాల్గొని పారాయణ చేస్తున్నటువంటి మహిళామణులందరికీ కూడా ఎంతగానో ఉత్సాహాన్ని అందించారు. అటు శివకామేశ్వరి ఆనందమాత గారు, అలాగే డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు, ఇటు శివస్వామీజీ గారి చేతుల మీదుగా ఇలా మణిదీప వర్ణన పారాయణ చేయటం చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తూ అందరూ పులకించిపోయి ఆ ఉత్సాహంతో మరింత పారాయణాన్ని ఉద్రిక్తంగా ఆనందంగా చేయటం అయితే జరుగుతుందండి. ఆ ఆనందం ఆ గొంతులోనే తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుందండి. అంత అద్భుతంగా ఉంది అక్కడ స్వామివారి అమ్మవారి పూజ అలా చేస్తుండటం మా అదృష్టం అని అనిపించిందండి. ఓం శ్రీమాత్రే నమః. స్వామీజీ గారు పారాయణ మధ్యలో వచ్చారు కాబట్టి పారాయణ ముగిసే వరకు శివకామేశ్వరి ఆనందమాత గారు పారాయణం చేసి ఆ తర్వాత అందరము కూడా గురువుగారికి వందనం చేయడానికి స్వాగతించడానికి అయితే ప్రతి ఒక్కరం లేచి స్వామివారిని గురుపార్థనతో ఆహ్వానించి పూజనైతే మళ్ళీ పునఃప్రారంభించాము. విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః. మనస్ఫూర్తిగా ప్రణమిది పారాయణ ప్రారంభించండి. ముక్త కంఠంతో అందరూ గురుదేవుణ్ణి పూజించారు. మా గురువుతో పాటు ఆ గురువుగారు కూడా వారి యొక్క గురువును కూడా స్మరించుకున్నారు. తదనంతరం అమ్మవారిని ఎంతగానో భక్తి శ్రద్ధలతో సేవించారు. ఆ సన్నివేశాన్ని చూస్తుంటే అక్కడ గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్గా చూస్తూ శ్రీమాత్రే నమః అనుకుంటూ గురు భక్తితో నిల్చొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి వినయ విధేయతలతో మాత్రం పారాయణకు మళ్ళీ సిద్ధమయ్యారు. ఎందుకంటే మళ్ళీ స్వామి గారి సౌజన్యంలో పారాయణ చేయబోతున్నాము అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. శివస్వామీజీ గురువు గారు అమ్మవారికి దివ్య మంగళ ఆనంద హారతులను సమర్పించారు. ఇక గురువుగారి సౌజన్యంలో మణిద్వీప వర్ణన పారాయణ మళ్ళీ మొదలు పెట్టామండి. అందరం ఆనందంగా జయములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేవులు కల్వతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి చంద్రుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదాలు రేకుల కర్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య కలములు దివ్యాసనములు దివ్య పురుషులు
జగజ్జననీ లోకమాతా కీ జై, జగజ్జననీ లోకమాతా కీ జై, జగజ్జననీ లోకమాతా కీ జై. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః పరిమళ పుష్పాలెన్నో అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిదీపానికి మహానిధులు అక్షర లక్షర లావణ్యాలు అక్షర లక్షర సంపదలు అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము. ఎందుకు చిన్నదిగా పెట్టుకున్నామంటే భువనమంతా 14 లోకాలు వ్యాపించిన అమ్మవారిని మనం ఎక్కడ చూడగలం? మనం ఎంత ఆవిడ చూడటానికి అందుకని గుర్తి బొమ్మలో ప్రతీకగా పెట్టుకున్నాం మన ఎదుట ఉండడానికి. పైగా ఇక్కడ ఏమున్నా మన మనసులోనే ఉంది అన్నాం. మన మనసులో ఉన్నాం ఎంత ఉండాలి? అంత చిన్నదిగా ఉన్నటువంటి అమ్మకి గాజులు వేయాలంటే చిట్టి గాజులు. ఆ చిట్టి గాజులు వేస్తే అమ్మ బాగుంటుంది. ఆవిడ గాజులు వేయాలంటే అంటే ఆవిడ కొంచెం తప్పనిసరిగా ఇందాక నేను చెప్పాను గుడ్డలోకం అన్నది అలాంటిది తిరిగి రూపాయలు నుంచి దాకా ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి ఏకైకమైన మంత్రం అయితే ఇది మార్గం ఏంటంటే గాజులు వేసుకోవడం. గాజులు వేసుకున్నప్పుడు కదిలితే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతూ ఈ ప్రాంతంలో కనుక శరీరాన్ని కొద్దిగా ఇలా రుద్దుకుంటూ ఉంటే జగజ్జననీ లోకమాతా కీ జై, జగజ్జననీ లోకమాతా కీ జై, జగజ్జననీ లోకమాతా కీ జై. నెలసరి సరిగ్గా వస్తుంది, గర్భస్రావం జరగదు, ప్రసవం తేలిగ్గా అవుతుంది. అందుకే గర్భవతి అయినటువంటి అమ్మాయి గాజులు వేయించమనే కార్యక్రమం చేస్తాం. ఇలా చేతులు నొప్పుకుంటూ కూర్చుంటే ఈ కాలంలో పర్వాలేదు కానీ పూర్వకాలం అత్తగా దూరుకునేవారా? అత్తగారు రోజులు మారే కదా. అందువల్ల ఆ పని లేకుండా గుప్తంగా అంటే కొంచెం టైట్ గా గాజులు ఇలా వేసుకుంటే పని చేస్తున్నప్పుడల్లా ఇలా తగులుతాయి. ఇలా తగ్గడం వల్ల మొత్తం మన శరీరంలో ఉన్న పునరుత్పత్తి వ్యవస్థ బాగుంటుంది. ఈ కారణంగానే ఎక్కువగా ఎందుకు వేస్తారు అంటే అమ్మాయిలకి నెలసరి, ప్రసవం, గర్భధారణం. మగవాళ్ళకు కూడా అవసరమే. పూర్వం తప్పనిసరిగా మగవాళ్ళు కూడా కంకణాలు వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి కడుకుండేటటువంటి భాగానికి ఇలా నొక్కు తగలాలి. ఇలా నొక్కబడినట్టయితే బాగుంటుంది. అంటే ఇక్కడ దాని విశేషాలను చెప్పట్లేదు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా మగవాళ్ళు కంకణాలతో సరిపెట్టుకుంటున్నాడు, ఆడవాళ్ళు గాజులు వేసుకోండి. వేసుకున్నట్టయితే ఇష్టకలీలు, ఎలాషన్లు అట్లాంటివి జరగవు. ఆ మాట గుర్తు పెట్టుకోవడం కోసం అమ్మవారికి గాజులు ఇచ్చి ఆవిడ ఇచ్చిన ప్రసాదంగా మనం కూడా ధరిస్తాము. ఇంత గాజులు ఇస్తే మనం పెట్టుకున్న బొమ్మ కుదరదు కనుక చిట్టి గాజులతో ఇస్తున్నాం. ఆవిడ గాజులు ఇచ్చి ఊరుకోవద్దు, మీరు కూడా గమనిస్తారు. అది ప్రధానమైనటువంటి అసలు అమ్మకి గాజులు ఇచ్చుకుంటూ మనం చక్కగా 9వసారి పారాయణ చేసుకుంటాం. యాక్టివ్గా దేన్నైనా కూడా సృష్టించగలిగే శక్తి ఉన్న మనం ఎంత నీరసంగా ఉంటాయి కదా, అంత గట్టిగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. మహాశక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల
ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే గ్రహించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము. పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు గోడలపై అనంతనిధులు పురుషాలు నానా జగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనులు కల్పలరులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో ఆభరణము సంపదనిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూ పేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోర ఇష్ట వేసుకొని పూజులంట కోటి శుభాలను సమకూర్చుటకై అది మనకు కైవల్యము. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జై జై జై. ఎంతో అద్భుతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి 9 సార్లు ఒక్కొక్క మహిళ 9 సార్లు కొన్ని వందల మంది కలిసినటువంటి పారాయణ అయితే అత్యద్భుతంగా విశేషమైనటువంటి గురువుగారి సాముధ్యంలో చేయబడినటువంటి ఈ మణిద్వీప వర్ణన పారాయణ మాకు నిజంగా చూడలేమేమో అన్నట్టుగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా ఇలా చేయాలనేసి వనితా శక్తి ఇంటర్నేషనల్ వారిని ఆశీర్వదిస్తూ అలాగే అభ్యర్థిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలి. ఇలాంటి అరుదైనటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాలను మరింత చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణ ముగిసింది కాబట్టి అమ్మవారికి నైవేద్యాలను వడిబియ్యాలను సమర్పించటం జరుగుతుంది మహిళా మనులందరి చేత కూడా. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎంత ఎత్తుకెదిగినా కానీ గురువును స్మరించుకోవటం, గురువును ఆరాధించటం, గురువును గౌరవించటం మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అండి.
ఇందులో భాగంగా ఉడతా భక్తిగా గురువులను సన్మానించుకోవటం జరిగింది. ఇందులో నేను కూడా ఒకరినవ్వటం నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళ ఆశీస్సులు దొరకడం నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి. శ్రావణ శుక్రవారం వేళ అమ్మవార్లు కరుణించారా ఇలా అని అనిపించిందండి. చాలా చాలా సంతోషం అనిపించింది. ఇక శివ స్వామీజీ గారి చేతుల మీదుగా వివిధ రకాలైనటువంటి అమూల్యమైనటువంటి హారతులనైతే సిద్ధం చేశారు మహిళామణులందరూ. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వనితామణుల అందరి చేత సామూహికంగా మణిదీప వర్ణన పారాయణ చేయటం ఒక అద్భుతమైతే, ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి దివ్య మంగళ హారతులు ఇంకా అత్యంత అద్భుతమైనవండి. అలాగే శివస్వామీజీ గారి చేతుల మీదుగా మణిదీపేశ్వరి మాతాకి దివ్య మంగళ హారతులనైతే ఇవ్వటం జరుగుతుందండి. అది చూసి తరించాల్సిందే. ఇక మీరు కూడా ఇందులో పాల్పంచుకొని తరించండి. శ్రీ 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 శివకామేశ్వరి ఆనంద మాత గారి గాత్రంతో పాటు నేను కూడా గొంతు కలిపి అమ్మవారికి మంగళహారతి పాటలు పాడే అదృష్టం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదండి. చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాగలక్ష్మి గారికి. ఈ సందర్భంగా తనే నన్ను ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసింది. శ్రావణ శుక్రవారం వేళ అష్టలక్ష్ముల సమీపాన ఇంతమంది మహిళామణుల చెంతలో మణిదీపేశ్వరి పారాయణం చేయబడి అమ్మవారి సంతసిస్తున్న వేళ ఆమె సంతోషానికి, ఆమె అందానికి దిష్టి తీస్తూనో లేదా ఈ విజయానికి హారతులు పడుతూనో దివ్య మంగళ హారతులను ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మంగళహారతిలో ప్రతి ఒక్క మంగళహారతిలో పుష్పాలతో, అందులో ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటివి, దేవతార్చనలో విశేషంగా వినియోగించేటువంటి వస్తువులతో, మట్టి ప్రమిదలతో వెలిగించినటువంటి జ్యోతులను వెలిగించి అమ్మవారికి పసుపుతో మంగళహారతి, కుంకుమతో దివ్యహారతి, గోమేదిక చక్రాలతో, లక్ష్మీ గవ్వలతో, నల్ల పూసలతో మంగళహారతి, పగడాలతో దివ్యహారతి, ముత్యాల హారతి, సకల పుష్పహారతి, బంగారు పుష్పాలతో స్వర్ణహారతి, పచ్చల హారతి, నీలాల హారతి, కెంపుల హారతులతో వనితామణులందరూ కలిసి సామూహికంగా ఎవరికిష్టం వచ్చినటువంటి భక్తి భావనలతో వారు గానం చేస్తుంటే అమ్మవారికి దివ్య మంగళ హారతులనైతే ఇవ్వటం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ముత్యాల హారతి అమ్మ స్టేజ్ దగ్గర ముందు కనబడట్లేదు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమా. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవణనాయ నమః. సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. పూలహారతి పూలహారతి అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అత్తరుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ధన్యవాద
బంగారపు పూల హారతి, సువర్ణ పుష్పాల హారతి, సిరిలోలికించే సిరుల తల్లి మనులిచ్చేటువంటి మణిదీపేశ్వరికి నవరత్నాలతోనే కాకుండా ద్వాదశ దివ్య మంగళ హారతులను కూడా ఇవ్వటం జరుగుతుంది. జగదాంబికే జయోస్తు, జగదాంబికే 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 మహాచండికే విజయోస్తు, మహాచండికే మహాచండికే మహాచండికే. ఒక్కొక్క దివ్యహారతిని చూసినంతనే మన పాపాలు పటాపంచలై మన కర్మఫలం ఫలించి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక భావనను కలిగించి మోక్ష మార్గంను కలిగించేటువంటి దివ్య మంగళకరమైనటువంటి హారతులనైతే ఇప్పుడు మనం తిలకిస్తున్నాము. ఈ దివ్య మంగళ హారతులను తిలకించటం వల్ల మన జన్మరాశిలో, మన నామరాశిలో, మన నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయని చెప్పారు. అదేవిధంగా మీరు కూడా వీడియోలో ఈ దివ్యమంగళకరమైనటువంటి హారతులను భక్తి శ్రద్ధలతో అమ్మవారిని శరణు వేడుతూ తిలకించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీరు కూడా తరించి అమ్మవారి యొక్క కృపతో వర్ధిల్లండి. ఇంతవరకు స్వామీజీ గారు చేతులతో ఇచ్చినటువంటి దివ్యమంగళ హారతులను అయితే తిలకించాం కదండి. ఇకపై భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తి భావనలతో నిండుగా మంగళ హారతులు అయితే ఇస్తున్నారండి. ఈ దివ్యమంగళ హారతులను విద్యుత్ కాంతి లేకుండా కేవలం దీపకాంతిలోనే అమ్మవారు వెలగటం విశేషంగా ఇప్పుడు చూసేద్దామండి. నక్షత్ర మండలంలో వెలుగుతున్నటువంటి అమ్మవారికి నక్షత్ర హారతులు ఇస్తున్నారు. అలాగే నక్షత్ర హారతి తర్వాత కుంభహారతిని కూడా ఇస్తున్నారు. ఆ వెలుగులో ఇంత పెద్ద హాల్లో అమ్మవారు అలా వెలగటం, ప్రతి ఒక్కరి చూపు కూడా అమ్మవారి పైననే మోపటం, ఆ దివ్య మంగళకరమైన రూపాన్ని దర్శించి ఆ దివ్య హారతినైతే ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అందుకొని జయ జయ ధ్వానాలైతే చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీపాలు తమ వంతుగా అమ్మవారికి మనస్సులో నిలుపుకొని తమ స్వహస్తాలతోనే ఆ దివ్యమంగళకరమైనటువంటి హారతులన్నింటినీ కూడా సమర్పించిన భావనతో ప్రతి ఒక్కరూ కూడా తమకున్నటువంటి తమ శైలిలోనే అమ్మవారిని ప్రార్థిస్తూ వేడుకుంటూ వినయంగా భక్తి శ్రద్ధలతో ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వారే అక్కడ ఉన్నది నేను అమ్మ అనే భావనతో అమ్మవారికి మనస్ఫూర్తిగా దివ్య మంగళకరమైనటువంటి హారతులను సమర్పిస్తూ భక్తి భావనలో మునిగి తేలుతున్నారు. చూస్తుంటే ఇది శ్రావణ మాసం కాదు, కార్తీక మాసమా అన్నట్టుగా కార్తీక మాసంలో కార్తీక దీపాలు వదులుతున్న పౌర్ణమి రోజున వదులుతున్నటువంటి దీపకాంతుల వెలుగులు కార్తీక పౌర్ణమిని తలపిస్తున్నాయి. ఇంతమంది వనితామణులు ఇంత భక్తితో పిలుస్తున్నప్పుడు అమ్మ ఇంకా రాకుండా ఉంటుందా అండి? వచ్చే తీరుతుంది. ఇక్కడ కొలువే ఉంది మన మణిదీపేశ్వరి అన్నట్టుగానే అనిపించిందండి. అందుకు నిదర్శనంగా అమ్మ రానే వచ్చింది మనుష్య రూపేణ.
మణిదీప భువనేశ్వరికి మణిదీప వర్ణన పారాయణ జరిపిన తర్వాత దివ్య మంగళ హారతులను సమర్పించిన తదనంతరం అమ్మవారికి మంత్రపుష్పాన్ని అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలను సమర్పించటం జరిగింది. గురువుగారి యొక్క దివ్య ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తమ వంతుగా ఏ ఒక్కరూ చిన్నబుచ్చుకోకుండా ఒక్కొక్క భక్తురాలి దగ్గరికి స్వయంగా వెళ్ళి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు గురువుగారి ద్వారా రుద్రాక్షల రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందించారు. వీరి ధ్యేయమైనటువంటి ప్రతి మహిళ రిక్త హస్తాలతో వచ్చి కొంగు నిండా సిరి సంపదలను అమ్మవారి ఆశీస్సులను కొంగు నింపుకొని వెళ్ళాలన్న వీళ్ళ ధ్యేయం అయితే నెరవేరిందని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా లక్కీ డీప్ ద్వారా మా బంగారు తల్లులందరూ మణిదీపం కార్యక్రమం అద్భుతంగా నెరవేర్చారు. వాళ్ళకి శుభ ఆశీస్సులు ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలని వచ్చే సంవత్సరం 5,000 మందితో చేయించాలని మరి అమ్మవారికి ఆజ్ఞగా వారి శిరసావంచగా కోరుచున్నాం. మా మాతృస్వరూపం నిర్వహిస్తున్న ఈ ఛానల్ విజయోస్తు దిగ్విజయంగా ముందుకు సాగిన శుభాశీస్సులతో వారందరితో పాటుగా నేను కూడా చాలా సంతోషంగా ఒడి నింపుకొని వచ్చానండి మా ఇంటికి. ఖచ్చితంగా చాలా సంతోషాలు, గురువుగారి దివ్య ఆశీస్సులు అమ్మవారి కరుణా కటాక్షాలు దొరికాయనేసి చాలా సంతోషించానండి. నాతో పాటుగా ఎంతో మంది మహిళలు సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళారు అంటే దానికి కారణం కేవలం శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ వారిదేనండి. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని అందించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరిగినటువంటి మణిదీపేశ్వరి పారాయణ అలాగే దివ్య మంగళ హారతుల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో